నువ్వు అది లాగకూడదు బంగారం. ఎక్కడో అర్ధరాత్రి 2ంటికి లేచి మా వాడు చేసే పనులు చూడండి. ఏం చేస్తున్నాను మా వాడు, ఏం పనులు చేస్తున్నాడు చూడండి. అసలు నిద్ర పోనేట్లేదు చేశారు. హాయ్ నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న అప్డేట్ అనమాట. ఏం లేదు, మా డోర్ ఉంది కదా, మా డోర్కి చైల్డ్ సేఫ్టీ గేట్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే మా బుడ్డాడు అల్లరి తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఫుల్ అల్లరి చేస్తున్నాడు. గేట్ దాటి వెళ్ళిపోతున్నాడు అనమాట బయట రోడ్డు మీదకి. అందుకే ఎందుకైనా రిస్క్ ఎందుకని చెప్పేసి గేట్ అయితే బుక్ చేసాము అమెజాన్లో. ఏంట్రా అది మెళ్ళొచ్చాయి చూసారా? బాగుందా? చైన్ బాగుంది నాన్న, మెళ్ళలో శాల్వా వేసినట్టుంది. ఇదిగో ఇదే చైల్డ్ సేఫ్టీ గేటు. ఇది గేట్ అనుకోకండి, ఇది అయితే గేట్ కాదు, జస్ట్ ఎక్స్టెన్షన్ అనమాట. గేట్ ఆల్రెడీ బుక్ చేశాను అమెజాన్లో, ఆల్రెడీ వచ్చింది. ఓపెన్ చేసాం అనమాట. ఇంటిలో ఆల్రెడీ కొద్దిగా ఫిట్ చేసాం ఒక చోట. కన్నయ్య అగో చూసారా, బయటికి వెళ్ళిపోయి వాటర్ పంప్ దగ్గర ఉన్నాడు. అక్కడ ఏం పని, ఇట్రా నువ్వు. ఓయ్ కన్నయ్య, అస్సలు అల్లరి బాగా చేస్తున్నాను అనమాట, బాగా ఎక్కువైపోయింది అల్లరి. సో ఇప్పుడు ఈ చైల్డ్ సేఫ్టీ గేట్ అయితే ఫిట్ చేసేద్దాము, ఎందుకు ఆలస్యం చేయకుండా. మనం బుక్ చేసిన ఎక్స్టెన్షన్ రాడ్ అయితే తీసేద్దాము. అంటే డెలివరీ వచ్చేసి అమెజాన్ సర్వీసెస్ వాళ్ళు డెలివరీ చేశారనమాట. ద మామ్ ప్రొడక్ట్స్ ఏదో ఒక వెబ్సైట్ ఉండే, దానిలో కొంచెం తక్కువ చూపిస్తుంది కదా అని చెప్పేసి అక్కడ బుక్ చేసాం అనమాట. ఇదిగో సేఫ్టీ గేట్, చైల్డ్ సేఫ్టీ గేట్. సో ఈ గేట్ని తీసుకెళ్ళి అర్జెంటుగా మనం ఫిక్స్ చేసేద్దాము. మా వాడు అల్లరి తట్టుకోలేకపోతున్నాం అసలు. ఆ గేట్ చూసాడంటే వెంటనే పరిగెత్తుకొస్తాడనమాట ఆ గేట్ని కెలకడానికి. సో చూద్దాం. ఇక్కడ వచ్చేసి చూసారా, దీనికి అంటే ఆ గేట్కి దీనికి ఫిక్స్ చేయడానికి ఎక్స్టెన్షన్ కదా ఇది, ఎక్స్టెన్షన్కిను ఉన్న మెయిన్ గేట్కి ఫిట్ చేయడానికి ఇది ఇచ్చారనమాట, చిన్న రాడ్స్. ఇవి వచ్చేసి ఈ రాడ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఫిట్ చేయాలి దీనికిను దానికి. ఐ మీన్ మెయిన్ గేట్కిను దీనికి ఇక్కడ ఈ రాడ్స్ అయితే ఫిట్ చేయాలి. ఇక్కడ ఫిట్ చేసేస్తే ఆ గేట్కి కరెక్ట్గా సరిపోని వస్తుంది. ఇవో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది చైల్డ్ సేఫ్టీ గేట్ అనమాట. అమెజాన్ ఆల్రెడీ నేను బుక్ చేసింది. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చిందనమాట. సో ఈ రెండు మనం ఇక్కడ డోర్కి అయితే ఇక్కడ ఫిట్ చేసేద్దాం. ఈ డోర్కి ఇంతకుముందు నార్మల్ మెయిన్ గేట్ ఉన్నప్పుడు ఇక్కడ ఫిట్ చేశాను. ఈ డోర్కి ఇక్కడ అయితే నార్మల్గా ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్ళడానికి లేకుండా అయితే ఫిట్ చేశాను. తర్వాత ఎక్స్టెన్షన్ వచ్చిన తర్వాత మెయిన్ గేట్కి అయితే ఫిట్ చేస్తున్నాను. హాయ్, వెల్కమ్ టు నైట్. ఏంటంటే పొద్దున్న చెప్పాను కదా చైల్డ్ గేట్ అయితే ఫిట్ చేస్తున్నా అని చెప్పేసి. చైల్డ్ గేట్కి వచ్చిన ఎక్స్టెన్షన్ అయితే మన దానికి సెట్ అవ్వలేదు. సో చైల్డ్ గేట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి రేటు తక్కువ ఉంది కదా అని చెప్పేసి ద మామ్ స్టోర్ అని ఒకటి ఉంటే దానిలో అయితే బుక్ చేశాను. బట్ ఆ చైల్డ్ గేట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అదైతే మన గేట్కి ఫిట్ అవ్వలేదు. సో అది పక్కన పడేసేసాను. రిటర్న్ పెడదామని చూస్తే వెబ్సైట్ కూడా కొత్త వెబ్సైట్లు అవన్నీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఏమి ఎక్కువైనాయి అంటే డ్రాప్ షిప్పింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. డ్రాప్ షిప్పింగ్ అనేది ఎక్కువ అవడం వల్ల ఎవరెవరో ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చి ఒక వెబ్సైట్ పెట్టేసుకుని ఆ వెబ్సైట్లో అయితే అమ్మేస్తున్నారు. కొంచెం అంటే వేరే దానిలో చూసుకుని దాని ప్రకారం తక్కువకి అయితే కొద్దిగా చూసుకుని తక్కువగా అయితే అమ్మేస్తున్నారు. తక్కువగా అమ్మడం వల్ల ఏంటంటే మనం కూడా మోస్ట్ ఆఫ్ ద టైము తక్కువగా ఉంది కదా, మనకు కూడా మంచిదే, ఒక రూపాయి తగ్గితే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అలాగే అందరూ తక్కువకి వస్తుందని చెప్పేసి తీసుకుంటారు. సో నేను కూడా అలాగే ఒక
రూ. 100 ఏమో తగ్గుతుందని చెప్పేసి తీసుకున్నాను. అదే మిస్టేక్ అయిపోయింది. ఏంటంటే నేను తీసుకోవడం డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్‌లో తీసుకోవడం వల్ల వాళ్ళేమంటున్నారంటే, "సార్ డిస్క్రిప్షన్‌లో ఉంది కదా! మీరు చూసుకోలేదా? అది రిటర్న్ అయితే ఉండదని" చెప్పారు. ఆ వెబ్సైట్‌కి ఒక అడ్రస్ లేదు, ఏమీ లేదనమాట. జస్ట్ వాట్సాప్ నంబర్ ఉంది. వాట్సాప్‌లో మార్నింగ్ మెసేజ్ పెట్టాను. ఆల్రెడీ మార్నింగ్ కన్వర్జేషన్ జరిగింది. మార్నింగ్ కన్వర్జేషన్ జరిగిన తర్వాత వాళ్ళేమంటున్నారంటే, "సార్ డిస్క్రిప్షన్‌లో ఉంది కదా! మీరు చూసుకోలేదన్నారు." సో, ఎనీవే సార్, అది మా దగ్గర నుండి వచ్చింది కదా! అది కూడా మేము వేరే వాళ్ళ దగ్గర నుండి కొని థర్డ్ పార్టీ దగ్గర తీసుకుని మీకు అనేది అమ్మాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. సో, వాళ్ళు అమ్మడం ఏమో గానీ మనకైతే ఇక్కడ వాసిపోతలే. వాళ్ళు అమ్మారు. వాళ్ళకి బాగానే ఉంది. వాళ్ళకి సేల్ అయింది. అతను ఎక్కడి నుండి తెచ్చాడో తనకి సేల్ అయింది. బానే ఉంది. సో, ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళు ఇచ్చిన లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ అనేది 1 ఆర్ 0.5 సెంటీమీటర్స్ అనేది తగ్గుతుంది. నేను చూశాను గదా! ఒకసారి ఆ వీడియో క్లిప్ అయితే నేను పెడతాను. అంటే తను ఏం చేశాడంటే వాట్సాప్‌లో ఇవ్వండి అని చెప్పాడు. వాట్సాప్‌లో ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఒక ఫోటో పెట్టమన్నాడు. ఫోటో పెట్టాను. లేదు ఫోటో సరిపోదు, వీడియో ప్రూఫ్ పెట్టమన్నాడు. వీడియో ప్రూఫ్ కూడా వాళ్ళకి పెట్టాను. వీడియో ప్రూఫ్ కూడా వాళ్ళకి పెట్టిన తర్వాత ఆయనేమంటున్నాడంటే, ఓకే సార్, నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే నేను రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాడు. ఎట్టకేలకి మెసేజ్‌లు చేసిన తర్వాత వాట్సాప్‌లో తన కన్వర్జేషన్ అయిన తర్వాత, అంటే కొంచెం కన్వర్జేషన్ అయితే నేను పెట్టాను. మొత్తం పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత నేను స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత ఇంకొక స్క్రీన్‌షాట్‌లో అయితే తనేమైందంటే ఓకే అన్నాడు. తను ఓకే సార్, నేను లింక్ పంపిస్తాను. లింక్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పాడు. లింక్ యాక్సెప్ట్ చేస్తే దానిలో రిటర్న్ మీరు పెట్టొచ్చు అని చెప్పేసి తను అన్నాడనమాట. సో, అని చెప్పేసి నేను రిటర్న్ అయితే పెట్టాను. సారీ, రిటర్న్ పెట్టలేదు. ఆ లింక్ క్లిక్ చేస్తుంటే ఏంటంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమంటుంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాను. బట్ అది ప్రొడక్ట్ అనేది ఎంట్రీ అవ్వట్లేదు. అంటే మన ప్రొడక్ట్ చూపిస్తుంది ఏంటంటే నాన్ రిఫండబుల్, యువర్ ప్రొడక్ట్ ఈజ్ నాన్ రిఫండబుల్ అనేది అయితే వస్తుంది మెసేజ్. సో, ఓకే. రేపు మార్నింగ్ చూద్దాం ఏమైతుంది అనేది. ఆ ప్రోడక్ట్ రిటర్న్ వెళ్ళిందా లేదా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగిన కన్వర్జేషన్ వాట్సాప్ కానీ తనకి పెట్టిన వీడియోస్ కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను, మీకు ఒకసారి చూడొచ్చు. సో, ఒక్క అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు మ్యాండేటరీగా మంచి వెబ్సైట్లలో తీసుకోండి. అంటే లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి వాటిల్లో కొద్దిగా జెన్యూన్ ఉన్న వాటిల్లో 100% మనకి ఓకే అనుకున్న దానిలో తీసుకోండి అనమాట. సో, గూగుల్‌లో అయితే సెర్చ్ చేయండి. ఓకే, బెటర్. అంటే అన్ని స్టోర్స్ ఒకేలా ఉంటాయని నేను చెప్పట్లేదు. కొన్ని స్టోర్స్ మాత్రం అలా ఉన్నాయన్నమాట. అంటే స్టోర్స్ అని కాదు, మెయిన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర డిఫెక్ట్ వస్తుంది. మనం ఏంటంటే 76 సెంటీమీటర్స్, యాక్చువల్లీ నాకు వచ్చిన గేట్ ఏంటంటే 76 సెంటీమీటర్స్ ఉంటుంది హైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో, నేను ఇది కూడా ఎక్స్టెన్షన్ కూడా 76 సెంటీమీటర్స్ అనేది నేను చూస్ చేసుకున్నాను. బట్ అది లెంత్ అయితే 76 సెంటీమీటర్స్ ఉందో లేదో నాకైతే తెలియదు. నేనైతే కొలవలేదు. బట్ గేట్ అనేది నా దగ్గర ఉన్న గేట్కి ఎక్స్టెన్షన్ అనేది తక్కువ వచ్చిందనమాట. సో, అదైతే సరిపోలేదు. రేపు చూడాలి రిఫండ్ అవుతుందా లేదా అనేది. రిఫండ్ అవ్వకపోతే ఇంట్లో పడేయాలి. అమ్మతో ఆల్రెడీ ఫుల్ తిట్లు పడుతున్నాయి అనమాట. నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావు, రిటర్న్ పెడతావు, తెలియనప్పుడు ఇల్లు కొనుక్కోవాలి కానీ నువ్వు ఎందుకు బుక్ చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో, నైట్ అయిపోయింది కదా, మా బుడ్డోడు పాపం బాగా అలిసిపోయాడు. వీడియోలో చూస్తున్నారా, చూడండి, బాగా అలిసిపోయాడు. కింద ఉన్న పైకి దుప్పట్లు ముసిగేసి పెట్టారనమాట. సో, తను అయితే స్లీపింగ్ వెల్ అనమాట. ఓకే. సో, ఎనీవే మీరైతే ఖచ్చితంగా వెబ్సైట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే ఏమంటున్నా అంటే ఎప్పటి నుండో ఉన్నాయి ట్రస్టెడ్ వెబ్సైట్లో అయితే మీరు బుక్ చేసుకోండి. బెటరు. నన్నుగా అడిగితే మనకి తక్కువకి వస్తుందని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసేసి ఓకే ఈ ప్రోడక్ట్ ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది అని చెప్పేసి మాత్రం చేసుకోకండి. ఏంటంటే ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ వాడైనా ఎవడైనా సరే ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసేటప్పుడు ఒక ప్రొడక్ట్ మనకి సేల్ చేస్తున్నప్పుడు దానికి మినిమం రిఫండ్ పాలసీ అయితే పెట్టాలి. షిప్పింగ్తో కూడా కలిపి నేను 700 పెట్టాను. నాకు 700 వేస్టే కదా. ఉట్టిగా ఇప్పుడు అది మనకు సెట్ అయింది అనుకోండి, ఇప్పుడు మన ఉన్న గేట్కి సెట్ అయింది అనుకోండి, మనం ఆ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటాం. మనకు సెట్ ఇంట్లో ఫ్రేమ్ ఏమైనా కట్టించి పెట్టుకోవాలా ఏంటి? ఇదిగో నా మిస్టేక్ ప్రోడక్ట్, ఇట్లా బుక్ చేశాను, ఇలా పోయింది, ఇలా వచ్చింది అని చెప్పేసి మనం ఏమన్నా ఇట్లా ఫ్రేమ్ కట్టించి ఏమైనా పెట్టుకోవాలా ఇంట్లో ప్రొడక్ట్స్? సో, ఇదనమాట. ఈరోజు ఇలా జరిగింది. నాకైతే ఇలా మిస్టేక్ జరిగింది. మీరు మాత్రం బుకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి మాత్రం బుక్ చేసుకోండి. ట్రస్టెడ్ వెబ్సైట్లలో బుక్ చేసుకోండి.
అర్ధరాత్రి 2ంటికి లేచి మా వాడు చేసే పనులు చూడండి. ఏం చేస్తున్నాను మా వాడు ఏం పనులు చేస్తున్నాడు చూడండి అసలు. నిద్ర పోనీయట్లేదు చూసారా. కెమెరా పెట్టమని చెప్పి వాడు బాగా లోపలికి. ఏం చేస్తున్నావు పళ్ళు తోముతున్నావు నాకు తోముతున్నావు పళ్ళు. ఎందుకు అరుస్తున్నావు అట్లా. ఎందుకు అరుస్తున్నావు. ఎప్పటిదాకా కొరికాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. అర్ధరాత్రి మధ్యలో దగ్గర మాకు 2ంటికి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.